ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను పల్లి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. టిఫిన్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. దోశల్లోకి, ఇడ్లీల్లోకి, ఉప్మాలోకి, అన్ని టిఫిన్స్లోకి బాగుంటుంది ఈ చట్నీ. ఒకసారి నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. కావాల్సిన ఐటమ్స్: పల్లీలు, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం తెల్లగడ్డ, కొంచెం చింతపండు, తాలింపు వేయడానికి ఎండుమిరపకాయలు, తిరుగుమూత గింజలు. పల్లి చట్నీ వేయడానికి ముందు బాండ్లీ పెట్టుకున్నాను. దీంట్లో జస్ట్ పల్లీలు వేయాలి, ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి. ఈ పల్లీలు కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు ఏగిపోయాయి, ఇలా అంటే పొట్టు రాలిపోతుంది. అప్పుడు మనం ఆ స్టవ్ ఆపేసుకోవచ్చు. పల్లీలు గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను. ఇదే బాండీలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఇలా ఆయిల్లోకి పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి. తుంచకపోతే మొహం మీద మొత్తం పడతాయి ఇలా. అందుకని తప్పకుండా తుంచి వేసుకోండి, లేదంటే నాకు అనుభవం, ఒకసారి మొహం మీద అంతా ఆయిల్ పడుతుంది. ఇలా పచ్చిమిరపకాయలు కొంచెం వేగితే చాలు, అంత ఎక్కువ వేగనవసరం లేదు, ఇంకా వేగాలి. ఇలా పచ్చిమిరపకాయలు వేగేటప్పుడే కొంతమంది కొబ్బరి వేసుకుంటారు, చింతపండు, తెల్లగడ్డ ఇవన్నీ వేసుకుంటారు. కానీ నేను అలా వేయను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు, వేయించిన పల్లీలు, పచ్చి కొబ్బరి, కొంచెం తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు, చల్లారిన తర్వాత వేయాలి పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు వేసేసి కొంచెం నీళ్ళు వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుని మళ్ళీ వస్తాను. మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు వేసుకుంటే పల్లి చట్నీ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, సీతారా ఒకసారి చూడు, ఒకసారి ఇటు సీతారా, ఇదో కుక్కర్ చూస్తుంది, ఇడ్లీ కుక్కర్. సీతారా ఒక్కసారి చూడదండ. హాయ్ ఫ్రెండ్స్, నాకు 5 months పాప ఉంది. ఇంకోండి, ఒక్కసారి ఫేస్ చూపి అమ్మ, ఫేస్ చూపి. అబ్బాయి అసలు చూపించదంట. ఇదిగోండి మా పాప, 5 months మా పాపకి. ఒకసారి ఇటు చూడు, ఒకసారి చూడు. హాయ్ చూడదంట. సెల్లు పెడితే వెనక్కి తిరుగుతుంది. చూసారా, సెల్లు పెడితే ఎలా వెనక్కి తిరుగుతుందో అస్సలు. సీతారా ఇటు చూడు, ఇటు చూడదంట. వాటర్ పోసుకున్నాం, తగినన్ని వాటర్ కొంచెం పోసుకోవాలి. చట్నీ మిక్సీలో వేసుకున్నాను. ఈ క్వాంటిటీలో రావాలి చట్నీ, బాగుంటుంది. తిరుగుమూత వేయడానికి ఆయిల్ పెట్టాను. ఆయిల్లో తిరుగుమూత గింజలు వేసేసుకుందాం. కొంచెం ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మా ఇంట్లో అయిపోయింది, ఇది ఎండిపోయింది కరివేపాకు, పర్లేదులనే వేస్తున్నాను. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇంకా చట్నీలో వేసేసుకోవడం. ఇదిగోండి ఫ్రెండ్స్, వేగిపోయింది తిరుగుమూతలు.
ఈ బాండ్లీలోకి చట్నీ వేసేస్తే పల్లి చట్నీ రెడీ. ఇంకా స్టవ్ ఆపేసుకున్న తర్వాతే చట్నీ దీంట్లో వేయాలి. నా ఇడ్లీ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ ఇడ్లీలో ఆ చట్నీ వేసుకొని తింటా. ఇదిగోండి ఫ్రెండ్స్, వేడి వేడి రాగి ఇడ్లీ చేసుకున్నాను నా కోసం పల్లి చట్నీ, వేడి వేడి రాగి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు తినేస్తాను. నేను డైట్లో ఉన్నాను కాబట్టి ఇంత కొంచెం చట్నీ వేసుకున్నాను, లేదంటే నేను చట్నీ ఎక్కువ తింటాను.